ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా ఐడియాస్ అండ్ బ్లాగ్స్. ఇంతకుముందు వీడియోలో అయితే అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు అమ్మ వాళ్ళు సారీ పంపించారు అని చెప్పాను కదా. ఇప్పుడైతే తర్వాత ఒక మంచి రోజు చూసుకొని అత్తయ్య వాళ్ళు కూడా సారీ తీసుకొస్తారు. ఇంకా మామయ్య వాళ్ళు ఇంట్లోకి వచ్చేటప్పుడు అయితే నేను ఎటువంటి వీడియోస్ అయితే క్యాప్చర్ చేయలేదు. ఈ వీడియో వచ్చేసి ఇంకా వెళ్తున్నారు అనగా నేను కొన్ని క్లిప్స్ అయితే తీశాను అవన్నమాట. ఇంకా అందరి కోసం అయితే అమ్మ లంచ్ కోసం అయితే ప్రిపేర్ చేసేసింది. ఇంకా లంచ్లోకి అయితే కొన్ని స్వీట్స్ అయితే తీసుకొచ్చాము. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఈరోజు ఏంటి అంటే మా సైడ్ అయితే నాన్ వెజ్ అయితే ప్రిపేర్ చేసుకోరు. కొంతమంది అయితే ఇలా సార తీసుకొచ్చినప్పుడు కూడా నాన్ వెజ్ పెడుతూ ఉంటారు కదా. ఇంకా వడ, ఒక తాలింపు ఉండాలని చెప్పేసి దొండకాయ ఫ్రై చేసాము. ఇంకా ఆలు కర్రీ, ఏ అకేషన్ అయినా కూడా సాంబార్, రసం ఈ రెండిట్లో ఏ ఒకటి ఉంటాయి కదా, అలానే సాంబార్ ప్రిపేర్ చేసాము. చట్నీ, ఇంకా రైస్, దీంతో పాటు పాయసం కూడా ప్రిపేర్ చేసేసింది. ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూర్చోపెట్టి ఎలా అయితే అక్షంతలు వేయించారో ఇక్కడ కూడా అలానే చేస్తారనమాట. ఇంకా మార్నింగ్ అయితే మాకు వీలు కాలేదు. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే అందరం లంచ్ చేసాము. లంచ్ చేసేసిన తర్వాత ఇంకా మామయ్య వాళ్ళు కొంచెం సేపు అయితే ఉండి ఇంకా వాళ్ళైతే స్టార్ట్ అయ్యారు. ఇంకా మామయ్య వాళ్ళు స్టార్ట్ అయ్యేసరికి 3:30 అలా అవుతున్నది. ఇంకా మామయ్య వాళ్ళు తెచ్చినవన్నీ కూడా అరేంజ్ చేసుకుంటున్నారు. ఇవేంటి అంటే అరటికాయలు, చలిమిడి అయితే ఖచ్చితంగా తీసుకొస్తారు. ఇంకా ఈ స్వీట్ వచ్చేసి బయట ఆర్డర్ ఇచ్చారు. ఇంకా అరిసెలు అయితే ఇంట్లోనే చేశారు. కారాసు, ఆకు, వక్క ఇవన్నీ అయితే తీసుకొస్తారు. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే అమ్మ మామయ్య వాళ్ళు తెచ్చినవన్నీ కూడా ఇలా అరేంజ్ చేసి పెట్టేశారు. ఇంకా అయితే ఇంటి దగ్గర వాళ్ళని ఒక 5 మెంబర్స్ని పిలిచి అక్షంతలు వేయించిన తర్వాత అయితే ఇంకా మేము కూడా మామయ్య వాళ్ళు తెచ్చిన సారైతే మేము ఊర్లో అయితే పంచుతాము. దానికంటే ముందు ఇంకా ఇలా కూర్చోపెట్టి అక్షంతలు అయితే వేయిస్తారు. ఫస్ట్ 5 మందికి పసుపు పూసి వాళ్ళకి బొట్టు పెట్టిన తర్వాత అయితే చైర్లో ఫస్ట్ 5 మంది చేత అక్షంతలు వేయిస్తారు. ఆ తర్వాత అందరి చేత అక్షంతలు వేయించి అక్షంతలు వేసిన తర్వాత అందరికీ తాంబూలం అయితే ఇప్పిస్తారు. ఇంకా ఫస్ట్ అయితే అమ్మ నాన్న వచ్చేసి అక్షంతలు వేసి ఇంకా వాళ్ళకి తాంబూలం ఇచ్చిన తర్వాత అయితే మా అమ్మ ఇక్కడ సలిబిండి పెట్టడం మర్చిపోయింది. ఇంకా మా పెద్దమ్మ వాళ్ళు చెప్తున్నారు సలిబిండి ఖచ్చితంగా పెట్టాలి అని చెప్పేసి. ఇంకా తర్వాత వచ్చి అయితే సలిబిండి కూడా పెట్టింది. ఇంకా ఇక్కడ వచ్చేసి ఖచ్చితంగా సలిబిండి పెడతారంట. మేమైతే సలిబిండి అనే అంటాము, చాలామంది చలిమిడి అని కూడా అంటారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి అందరూ కూడా అక్షింతలు వేసి అందరికీ కూడా తాంబూలం ఇప్పించింది. అందరికీ కూడా తాంబూలం ఇచ్చిన తర్వాత 5 మెంబర్స్ కలిసి ఊర్లో అయితే ఇవి పంచడానికి అయితే వెళ్తారు. దానికోసం అయితే అన్నీ సర్ది పెట్టేసుకున్నారనమాట. మా ఊరైతే కొంచెం చిన్నది, సో కొంచెమే సరిపోతాయి. ఇంకా ఇవన్నీ కూడా ఇలా అరేంజ్ చేసేసుకున్నారు. ఫస్ట్ అయితే మన ఇంట్లో అయితే ఇవన్నీ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఇవన్నీ కూడా ఊర్లో పంచుతారు. వీటిలో అయితే ఏమేమి ఉన్నాయనేది చెప్తాను. ఆకు, వక్క, అరటికాయలు ఇవన్నీ తాంబూలంగా ట్రీట్ చేస్తారు. ఇంకా మిక్చరు, సలిబిండి, అరిసె, కాజా ఇవన్నీ అనమాట మేమైతే పంచింది. ఇంకా చాలా వరకు మన దగ్గర రిలేటివ్స్ ఇలా ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు. ఇంకా ఆ రోజే మా అక్క వాళ్ళు కూడా వచ్చారనమాట. వాళ్ళు కూడా అరిసెలు, లడ్డు, ఇంకా కారాసు, దీనిలో కూడా సలిబిండి కామన్గా తీసుకొస్తారనమాట. ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చారు. వీటితో పాటు ఫ్రూట్స్ అనమాట 5 రకాలుగా తీసుకొస్తారు. ఇంకా మాది చిన్న ఊరు కాబట్టి త్వరగా అయితే అయిపోయింది పంచడము. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా మా అమ్మ ఇంకా మాకు దగ్గర వాళ్ళకి మా నాన్న చేత పంపించడం ఇంకా అలా చేస్తూ ఉంది.
ఇంకా అవన్నీ అయితే సర్ది పెట్టుకుంటూ ఉన్నారనమాట. అంతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.